టీవీ న్యూస్ నా పేరు సహస్ర బ్రేకింగ్ చూద్దాం బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్ అయిన సినీ నటి హేమకు స్థానిక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ చేసుకోలేదని, ఘటన జరిగి 10 రోజుల తర్వాత ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి కోర్టుకు వివరించారు. అంతేకాదు ఆమె పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు సాక్ష్యాలు అందించలేదని న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై బెంగళూరు పోలీసుల తరపు న్యాయవాది రియాక్ట్ అయ్యారు. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం న్యాయమూర్తికి అందజేశారు. ఆధారాలను పరిశీలించిన న్యాయస్థానం ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం ఆమె పరప్పన అగ్రహార జైల్లో ఉన్నారు. బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు రానుంది. కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జీహార్ పామస్ పై దాడి చేసినప్పుడు నటి హేమ కూడా పట్టుబడింది. విచారణకు హాజరు కావాలని తొలిసారి జారీ చేసిన నోటీసులకు ఆమె స్పందించడం లేదు. దీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అప్పుడు బూర్కా ధరించి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత కోర్టు ఆమెకు 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా ఆమె సభ్యత్వాన్ని రద్దు చేసింది. ఇప్పుడు ఇదే కేసులో హేమకు బెయిల్ లభించడంతో కాస్త ఊరట లభించినట్లయింది. తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలపై కేంద్ర ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఫోకస్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద దీనిపై విచారణ చేపట్టనున్నామని హైదరాబాద్లోని ఈడీ జోనల్ కార్యాలయం డైరెక్టర్ తెలిపారు. ఈ మేరకు ఈ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇవ్వాలని రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీకి లేఖ రాశారు. గొర్రెల కొనుగోలు పేరిట దాదాపు 700 కోట్ల కుంభకోణం జరిగిందన్న ఆరోపణలపై ఇప్పటికీ ఏసీబీ విచారణ చేస్తుండగా ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగింది. భారీగా డబ్బు చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తడం, ఇతర రాష్ట్రాల్లోనూ లింకులుండడంతో ఇందులో మనీ లాండరింగ్ కోణంపై ఈడీ దర్యాప్తు చేయనుంది. జిల్లాల వారీగా లబ్ధిదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ పథకంలో జరిగిన అవినీతిపై అంతర్గత నివేదికలతో కూడిన సమాచారం కూడా వెంటనే ఇవ్వాలని ఆ లేఖలో పేర్కొంది. గొర్రెల పథకం కుంభకోణం నిందితుల విచారణ ముగియడంతో ఏసీబీ అధికారులు మళ్లీ వారిని చంచల్గూడ జైలుకు తరలించారు. ఏసీబీ అధికారులు అడిగిన ప్రశ్నలకు వీళ్ళు సరైన సమాధానం చెప్పలేదని తెలుస్తుంది. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 10 మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో భాగంగా అరెస్ట్ అయిన జైల్లో ఉన్న పశుసంవర్ధక శాఖ సీఈఓ రామచంద్ర నాయక్, మాజీ ఓఎస్డీ కళ్యాణ్ కుమార్లను అధికారులు న్యాయస్థానం అనుమతితో అదుపులోకి తీసుకున్నారు. 3 రోజుల పాటు వీరిని విచారించేందుకు న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అసలు కుంభకోణానికి కారకులు ఎవరు, ఇందులో ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, పదే అవే గొర్రెలను కొన్నట్లు రికార్డులో ఎలా చూపించారు తదితర వివరాలు రాబట్టేందుకు 3 రోజుల పాటు విచారించింది. కానీ 3 రోజుల పాటు అనేక రకాలుగా ప్రశ్నించిన నిందితులు ఇద్దరి నుంచి సరైన సమాధానం రాలేదని తెలుస్తుంది. 3 రోజుల గడువు ముగియడంతో అధికారులు నిందితులకు వైద్య పరీక్షలు చేయించి జైలుకు తరలించారు.
2017 సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 14 నుంచి 30 తారీఖు వరకు ఉద్యోగుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. జీవో 317పై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయంతో రేపటి నుంచి ఉద్యోగులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ అంశంపై సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. కమిటీ సభ్యుడైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇతర అధికారులు పాల్గొన్నారు. జీవో 317తో తమకు అన్యాయం జరిగిందని, తమను స్వస్థలాలకు బదిలీ చేయాలని, దంపతులకు ఒకే చోట పనిచేసే అవకాశం కల్పించాలని కోరుతూ ఇప్పటి వరకు 12,000 మందికి పైగా ఉద్యోగులు దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సమస్యల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన వెబ్సైట్ ద్వారా ఈ నెల 14 నుంచి 30 వరకు దరఖాస్తులు స్వీకరించాలని మంత్రులు ఆదేశించారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి మరోసారి చేసుకునే అవకాశం కల్పించాలన్నారు. దరఖాస్తులో లోకల్ స్టేటస్ నమోదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల భార్యాభర్తకు సైతం బదిలీ కోరుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు. ఉద్యోగులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే వారి సెల్ ఫోన్కు మెసేజ్ ద్వారా సమాచారం తెలపాలని, రసీదు పంపించాలని నిర్దేశించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలలైన హామీల అమలు మరచి గత ప్రభుత్వాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నిందలు వేస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మండిపడ్డారు. విద్యుత్ కొనుగోలు, కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై స్పందించిన ఆయన ప్రభుత్వం తమ చేతగానేతనాన్ని కప్పిపుచ్చుకుంటూ కమిషన్ల ఏర్పాటు పేరుతో డ్రామాలు చేస్తుందని విమర్శించారు. విచారణ కమిషన్లు వాటి పని అవి చేసుకుంటాయని, ప్రభుత్వం ఎందుకు లీకులు ఇస్తుందని చెప్పేసి మండిపడ్డారు. ఇక కాళేశ్వరంలో నీళ్లు నిలిపి సాగునీరు అందించకుండా తప్పు చేస్తుందని జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలలుగా టైం పాస్ చేసి ఇప్పుడు హడావిడి చేస్తున్నారని సీరియస్ అయ్యారు. నీళ్లు, విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని, ప్రజలు మంచినీళ్ల కోసం రోడ్డెక్కే పరిస్థితి కనిపిస్తుందన్నారు. 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయన్నారు. పత్తి విత్తనాల కోసం కొరతలో ప్రభుత్వం పెద్దల పాత్ర ఉందని కూడా ఆరోపించారు. ఆధారాలు రాగానే త్వరలో పూర్తి వివరాలు ప్రజలకు వెల్లడిస్తామని, ప్రభుత్వ చేతగానితనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని జగదీష్ రెడ్డి తెలిపారు. వాళ్ళకి తాబేదారులు ఉండే ఒకరిద్దరు మీడియా హౌసెస్ని పట్టుకొని నిత్యం పార్లమెంట్ ఎన్నికల వరకు అనుకుని మొన్న పార్లమెంట్ ఎన్నికల వరకు జరిపిండ్రు. ఇప్పుడు ఇంకా ఇచ్చిన హామీల పైన ఎన్నికల తర్వాత చేస్తాము, కోడ్ పోయిన తర్వాత చేస్తామని చెప్పి ఇప్పుడు ప్రజలు ఎక్కడ కదులుతారో, ప్రజలు ఎక్కడ నిలదీస్తారో అన్న భయంతో ఇంకా అవే డ్రామాలు కొనసాగిస్తున్నారు. అన్నీ తేలిపోతున్నాయి. వీళ్ళు ఇంతకాలం మాట్లాడిన అన్నీ పసలేనివే అని, అర్థం లేని ఆరోపణలని వరుసగా తేలిపోతున్నాయి. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వం చేసిన తప్పు పెద్ద నేరపూరితమైన చర్య. దాని వెంటనే పనులు ప్రారంభించి రైతులకు నీళ్ళు ఇవ్వడానికి ఏర్పాటు చేయాల్సింది. కానీ 4 నెలలు పైగా ఆలస్యం చేసి ఇప్పుడు హడావుడిగా ఏదో పని చేస్తున్నామని చెప్పేసి మొదలుపెట్టి ఉరుకుల పరుగుల మీద పోతున్నారు. కానీ రైతాంగం ఇప్పటికే గమనించిండ్రు ఈ ప్రభుత్వం యొక్క చేతగంతనాన్ని. కేవలం రాజకీయాల కొరకే వాడుకోవాలి ప్రాజెక్టులను కానీ ఇతర విషయాలని చెప్పి వీళ్ళు అనుకుంటున్న విషయాన్ని ప్రజలు గమనించిండ్రు. జగిత్యాల జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య సమైక్య ఆధ్వర్యంలో పలువురు ఉపాధ్యాయులు, శాసనమండలి సభ్యులు టి జీవన్ రెడ్డికి వినతి పత్రం అందించారు. రాష్ట్రంలో పిఎస్హెచ్ఎం పదోన్నతుల్లో సిఈజీ ఉత్తీర్ణత సాధించిన వారికి పదోన్నత కల్పించాలని జగిత్యాల జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో జీవన్ రెడ్డికి వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల పదోన్నతిపై కనీస విద్యార్హత ఇంటర్మీడియట్గా కోర్టు నిర్ణయించిందని, అయితే అంతకన్నా ఎక్కువ విద్యార్హత ఉన్న అభ్యర్థులు అనర్హులు కారని, వారికి అర్హత లభిస్తుందని వివరించారు. పీసీహెచ్ఎం పదోన్నతులకు ఇంటర్మీడియట్ అర్హత ఉన్నవారికి మాత్రమే అని అర్థం వచ్చే విధంగా జాబితా ప్రిపేర్ చేయడంతో పలువురు ఆందోళన చెందుతున్నారని, ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తానని హామీ ఇచ్చారు.
ఆధార్ రేషన్ కార్డులను లింకు చేయని వారికి కేంద్ర ప్రభుత్వం మరో అవకాశాన్ని కల్పించింది. ఆధార్ రేషన్ కార్డులను లింకు చేసుకునేందుకు మరో 3 నెలల పాటు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. వాస్తవానికి 2024 జూన్ 30తోనే గడువు ముగియనుండగా దానిని ఈ సెప్టెంబర్ 30 వరకు పెంచింది. దేశంలో రేషన్ కార్డులు విపరీతంగా దుర్వినియోగం అవుతున్న నేపథ్యంలో అవకతవకల్ని అడ్డుకునేందుకు ఆధార్ రేషన్ కార్డులను ఖచ్చితంగా లింకు చేసుకోవాలని కేంద్రం గతంలో ఆదేశించింది. దీంతో చాలా మంది వీటిని అనుసంధానం చేసుకున్నారు. అయితే ఇంకా అనుసంధానం చేసుకోవారి కోసం కేంద్రం మళ్ళీ గడువు పెంచింది. ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం వల్ల అర్హులైన వారందరికీ ఆహార ధాన్యాలు అందడంతో పాటు నకిలీ రేషన్ కార్డులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ ఆధార్ రేషన్ కార్డు అనుసంధానం చేయని వారు ఈ ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. దీనికోసం సమీపంలోని రేషన్ షాప్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ సాయంతో లింక్ చేయించుకోవచ్చు. ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అవసరమైనటువంటి పత్రాలు అందించి బయోమెట్రిక్ వెరిఫికేషన్తో అనుసంధానం పూర్తి చేయొచ్చు. ఆన్లైన్ పోర్టల్ ద్వారా అనుసంధానం చేసే సదుపాయం కూడా ఉంది. ఇటీవల జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకి సంబంధించి ప్రాథమిక కీ విడుదల చేసింది టీజీపీఎస్సీ. ఈ పరీక్ష కీతో పాటు మాస్టర్ ప్రశ్నపత్రాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఇవాల్టి నుంచి 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఈ లింకును ఆన్లైన్లో ఉంచినట్లు టీజీపీఎస్ తెలిపింది. లాగిన్ అయ్యాక కీ పట్ల ఏవైనా అభ్యంతరాలుంటే అక్కడే ఇచ్చిన టెక్స్ట్ బాక్స్లో ఇంగ్లీష్లో తెలుపవచ్చని తెలిపింది. కీ పట్ల తమ అభ్యంతరాలకు సంబంధించిన ఆధారాలను అప్లోడ్ చేయొచ్చని కమిషన్ సూచించింది. ఈమెయిల్స్, వ్యక్తిగతంగా కలిసి అభ్యంతరాలు కలపడం వంటివి మాత్రం ఎట్టి పరిస్థితులు అనుమతించబోమని తేల్చి చెప్పింది. అలాగే నిర్దేశిత గడువు ముగిసిన తరువాత అభ్యంతరాలను స్వీకరించబోమని పేర్కొంది. మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి జూన్ 9న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 3 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి మెయిన్స్ ఎగ్జామ్ స్కెడ్యూల్ను టీజీపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు వరుసగా పరీక్షలు జరుగుతాయని తెలిపింది. తెలంగాణ ఆర్టీసీ బస్సులో సాధారణ ఛార్జీలు పెంచినట్లు వస్తున్న వార్తలపై ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ స్పందించారు. సాధారణ ఛార్జీలపై జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని తెలిపారు. ఆర్టీసీ బస్ సాధారణ ఛార్జీలు యథావిధిగానే సాగుతాయని స్పష్టం చేశారు. ఇటీవల హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్లోని టోల్ సెస్ను సంస్థ సవరించిందని చెప్పారు. జూన్ 3 నుంచి సవరించిన టోల్ సెస్ అమల్లోకి వచ్చిందని సజ్జనార్ వివరించారు. టోల్ ప్లాజాలున్న రూట్లలోనే టోల్ సెస్ను యాజమాన్యం సవరించిందని గుర్తు చేశారు. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని వివరించారు. ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారంగా ఆర్టీసీ చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ హెచ్చరించారు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ మైక్ టీవీ న్యూస్.